దలైలామా తదుపరి జన్మ విషయంలో భారత్ తలదూర్చకూడదని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఇది పూర్తిగా తమ దేశానికి, తమ సంప్రదాయాలకు సంబంధించిన విషయమని, ఇందులో బయటి వాళ్ళ ప్రమేయం ఉండకూడదని చైనా వాదిస్తోంది. దలైలామా విషయంలో చైనా ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటుంది, కానీ భారత్ మాత్రం ఎప్పట్లాగే దీనిని ఒక మతపరమైన అంశంగానే చూస్తోంది తప్ప దీనికి రాజకీయ రంగు పులిమే ఉద్దేశం భారత్ కి అయితే ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. చైనా తన ఆధీనంలో ఉన్న టిబెట్ పై పట్టు సాధించడానికి ఈ పునర్జన్మ అంశాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది. టిబెటన్లు దలైలామా పునర్జన్మని నమ్ముతారు కాబట్టి తదుపరి దలైలామా ఖచ్చితంగా చైనాలోనే పుడతాడని, లేదంటే టిబెట్ లో పుడతాడని అది నిర్ణయించాల్సింది, అది ప్రకటించాల్సింది బీజింగ్ లో కూర్చున్న షీ జిన్పింగ్ ప్రభుత్వం అని చైనా గట్టిగా వాదిస్తుంది. కానీ మన ధర్మశాలలో అనేక దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న టిబెట్ వాళ్ళ ప్రస్తుత దలైలామా చెప్తున్నది ఏంటంటే, రాబోయే దలైలామా తన వారసుడు ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ దలైలామా ఖచ్చితంగా చైనా బయటే జన్మిస్తారు, టిబెట్ కి విముక్తి కల్పిస్తారని దలైలామా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.